కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అదనపు వసతులు కల్పిస్తున్నారు అధికారులు. ప్రత్యేక గది, ఇంటి భోజనం, టీవీ, బెడ్, కూలర్, చైర్, టేబుల్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక వెస్ట్రన్ కమాండ్ సౌకర్యంతో పాటుగా పెన్ను, మందులకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. వ్యక్తిగత సహాయకుడికి కూడా ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కుటుంబ సభ్యులకు 3, లీగల్గా 3 ములాఖతులకు అనుమతి ఇవ్వక నిన్నటి నుంచే కోర్టు ఆదేశాల అమలులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కుటుంబంతో కలిసి పెద్దారెడ్డి రాజమండ్రి రానున్నారు. ఒక విల్లాతో పాటు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక విల్లా నుంచే మిథున్కి ఇంటి భోజనం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్డిగా బ్రేకింగ్ ని చూస్తున్నాం. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అదనపు వసతులు కల్పిస్తున్నారు అధికారులు. ప్రత్యేక గది, ఇంటి భోజనం, టీవీ, బెడ్, కూలర్, చైర్, టేబుల్ సౌకర్యం కల్పిస్తున్నారు. వెస్ట్రన్ కమాండ్ సౌకర్యంతో పాటుగా పెన్ను, మందులకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. వ్యక్తిగత సహాయకుడికి కూడా ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కుటుంబ సభ్యులకు 3, లీగల్గా 3 ములాఖతులకు అనుమతి ఇవ్వగా నిన్నటి నుంచే కోర్టు ఆదేశాలు అమలులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇవాళ కుటుంబంతో కలిసి పెద్దారెడ్డి రాజమండ్రి రానున్నారు. ఒక విల్లాతో పాటు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకున్న కుటుంబం విల్లా నుంచే మిథున్ రెడ్డికి ఇంటి భోజనం పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అదనపు వసతులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, ఏదైతే ఏపీ లిక్కర్ కేసులో A4 గా ఉన్న ఆ మిథున్ రెడ్డి ఎట్టకేకలకు ఏసీబీ కోర్టులో ఉన్న నేపథ్యంలోనే అయితే తను ముందస్తుగా ఏదైతే అతను ఎంపీగా ఉన్న నేపథ్యంలో అతను ముందస్తు కొన్ని అనుమతులు అయితే కోరడం జరిగింది. అయితే కోర్టుని దానికి సంబంధించి అతను ఎంపీగా ఉన్న నేపథ్యంలో తనకి ఇంటి భోజనము, అదేవిధంగా ప్రత్యేక గది, టీవీ, బెడ్రూము, అదేవిధంగా కూలరు, టేబుల్, మరి ఇతర సౌకర్యాలన్నీ కూడా కలిగించాలని చెప్పేసి ఏసీబీ కోర్టును అయితే పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా దానికి సంబంధించి ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఎందుకంటే అతను ఎంపీగా ఉన్న నేపథ్యంలోనే ఈ సౌకర్యాలని కల్పించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టు అదే అనుమతి ఇచ్చింది. మరోపక్క ఇప్పటికే తన తండ్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో కూడా ఏదైతే అక్కడే రాజమండ్రిలో ఒక విల్లాను కూడా తీసుకుని ఒక అపార్ట్మెంట్ లో నుంచి రోజు అక్కడి నుంచి ఇంటి భోజనం చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే చాలా మంది వరకు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే మరోపక్క మిథున్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో అతనికి ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుకున్న నేపథ్యంలో అవన్నీ కూడా అదేవిధంగా కోర్టు ఆదేశాల మేరకు అనుమతి ఇచ్చింది. అయితే పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టుల పరంపర నేపథ్యంలోనే మరోపక్క ఈ నెక్స్ట్ ఎవరు ఈ విధంగా అరెస్ట్ అవుతారనేది కూడా ఒక ఉత్కంఠభరితంగానే ఏర్పడింది. ఎందుకంటే మరోపక్క ఏది మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి కూడా ఇదే విధంగా నోటీసులు అందరూ చేశారు. అదే దానికి సంబంధించి ఇప్పటికే అతను కూడా అనారోగ్యం కారణంగా నిన్న కోర్టుకు హాజరు కాలేని నేపథ్యంలో దానికి వీడియో కాల్ ద్వారా అతన్ని విచారించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మిథున్ రెడ్డిని మాత్రం అరెస్ట్ నేపథ్యంలో తనకు జైల్లో ప్రత్యేక వసతులు కావాలని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు కూడా దీనికి అనుమతులు మంజూరు చేసింది. పూర్తి స్థాయిలో అతనికి ఏదైతే కోరుకున్నట్టు ప్రత్యేక గది కావచ్చు, అదేవిధంగా ఇంటి నుంచి భోజనము, అదేవిధంగా టేబుల్, అదే బెడ్, మొత్తం మీద అతను ఏదైతే కోరుకున్నాడో అవన్నింటిని కూడా కోర్టు అయితే ప్రస్తుతానికి అనుమతి ఇచ్చిందనేసి చెప్పుకోవచ్చు. చక్రి, కిరణ్, కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అదనపు వసతులు కల్పిస్తున్నారు అధికారులు. దీనిపైన ఇటు మిథున్ రెడ్డికి సంబంధించి వైసీపీ నేతలు కానీ అటు కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు? అంటే మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డి అంటే వైసీపీ నాయకుల్లో కీలకమైన వ్యక్తిగానే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలోనే చాలా చోట్ల అంటే చిత్తూరు జిల్లానే కాకుండా చాలా చోట్ల మిథున్ రెడ్డి అరెస్ట్ గా నిరసనల కార్యక్రమాలు కూడా వైసీపీ కార్యకర్తలు అయితే చేశారు. అయితే మరోపక్క ఏదైతే అతను ఎంపీగా ఉన్న నేపథ్యంలోనే అతనికి ప్రత్యేక వసతులు ఉండాలని చెప్పేసి కూడా ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో అనుమతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కోర్టు కూడా అనుమతులు ఇచ్చింది. మరోపక్క ఏదైతే ఆ కుటుంబ సంబంధించి 3 లీగల్ గా, అదేవిధంగా మూలాఖతులకు సంబంధించి 3, అదేవిధంగా మొత్తం 6 మూలాఖతులతో కావాల్సిన కూడిన
పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దానికి పూర్తి స్థాయిలో అనుమతించింది. కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని 3 రోజుల క్రితమే ఏదైతే అరెస్ట్ చేసిన రోజే కుటుంబ సభ్యులకి అంటే రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా మన చిన్నాన్న ద్వారకనాథ్ రెడ్డికి కూడా ఈ సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడే ఒక విల్లా తీసుకొని కూడా అతనికి అక్కడి నుంచి అన్ని సౌకర్యాలు అందించే విధంగా కూడా చూస్తున్నారు. మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్ని రోజులు ఉంటారు, తనకి తర్వాత విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, తర్వాత కార్యక్రమాలు ఏంటి అనేది కూడా ఇంక ముందు ఆ విచారణలో చేపట్టాల్సి ఉంటుంది. ఏదైతే చిట్టు బృందం ఏదైతే ఇప్పటికే దానిలో చాలా వివరాలు రాబట్టుకునేందుకు గాను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసిన విషయం మనకు తెలిసింది. అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ లో భాగంగానే హైకోర్టులోను అదేవిధంగా సుప్రీంకోర్టులోను ముందస్తు బెయిల్ పిటిషన్ కి దాఖలు అమలు చేశారు. అయితే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు కావచ్చు, అదేవిధంగా హైకోర్టు రెండు దాంట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత తనకు ఈ ప్రత్యేక వసతులు కావాలనుకోవడం, తర్వాత కోర్టు కూడా దానికి అనుమతిస్తూ ఒక నిర్ణయానికి అయితే వచ్చిందని చెప్పవచ్చు. చక్రి అయితే కిరణ్, లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి సంబంధించి చట్టపరంగా ఇంకా మున్ముందు ఏ విధంగా న్యాయస్థానంలో వీరు ఎదుర్కొనే అవకాశం ఉంది, న్యాయవాదులు ఏమంటున్నారు మిథున్ రెడ్డికి సంబంధించి? అంటే ఒకటైతే చెప్పుకోవచ్చు, అంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన నేపథ్యంలోనే ఇప్పటికే A4 గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే ఇంకా దీనికి ముందు విచారణ అయితే దీనికి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించి 300 పేజీల ఛార్జ్ షీట్ కూడా తను దాఖలు చేశారు. ఎందుకంటే ఎక్కువ హవాలా డబ్బులు ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి హవాలా డబ్బులు మొత్తం కూడా ఒక అపార్ట్మెంట్ లో ఉంచి ఆ అపార్ట్మెంట్ నుంచి చాలా చోట్లకి ఈ డబ్బులన్నిటికీ హవాలా డబ్బులు అన్ని తరలించినట్లు ఇప్పటికే 300 పేజీల ఛార్జ్ షీట్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టుకునేందుకు ఇంకా కూడా ఒక 20 రోజుల పాటు కోర్టుని అతని విచారణకి కోర్టులోనే అంటే సబ్ జైల్లో కావచ్చు, అదే విచారణ ఇంకా చేపట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా పూర్తి వివరాలు రాబట్టుకొని దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టుకునేందుకే ప్రస్తుతానికి సిట్ అధికారులు కూడా దాన్ని చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ లో పూర్తి స్థాయి మనం చెప్పుకున్నట్టు ఒక పంచనామా రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అదేవిధంగా తన తనయుడు మిథున్ రెడ్డికి, అదేవిధంగా తర్వాత చిత్తూరు జిల్లా నుంచి 4 ఒకేసారిగా ఈ లిక్కర్ స్కామ్ లో ఉండడం చెప్పేది నిజంగా సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.